అమీర్పేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో రోసయ్య జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రోసయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్గా విశేష సేవలు అందించారని కొనియాడారు. పదవులకు ఇవన్నీ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొణిజేటి రోసయ్య అని శ్లాఘించారు. రోసయ్య చిత్రం పట వద్ద మొక్కలను నాటి తలసాని నివాళులు అర్పించారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस. అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్, ఇందులో పనిచేసేటువంటి స్టాఫ్, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. దివంగత నేత కొణిజేటి రోసయ్య గారిని చూస్తే తెలుగుతనం పుట్టిపడేటువంటి నాయకుడు. గుంటూరు తెనాలి ప్రాంతంలో వైశ్య కమ్యూనిటీలో జన్మించినటువంటి రోసయ్య గారు ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ తర్వాత సమాజానికి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తిరిగి మరి వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఒక 3-4 సార్లు శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, సుదీర్ఘకాలం మంత్రిగా, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. పదవులు అనేది రాజకీయాలలో చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. శాసన మండలి కాగానే, శాసనసభ కాగానే, లేకపోతే మంత్రి కావాలనేటువంటి ఫైనల్గా రకరకాలుగా జరుగుతుంటాయి. కానీ ఒకే ఒక నాయకుడు రోసయ్య గారు పదవులంటే వారి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి సందర్భం. ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. 7 సంవత్సరాలు ఏకతాటిగా ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు చూసినా చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు. ఆయన వయసులో చాలా పెద్దోడైనప్పటికీ మరి నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం కూడా శాసనసభలో చాలా సందర్భాలు అన్నిటికీ మించి ఆయన ఈ యొక్క సనత్ నగర్ అంటే మన నియోజకవర్గానికే ఓటర్ కావడం, వారి నివాసం కూడా ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఎదురుగానే ఉండడం, ఆ సందర్భాలలో వారు మంత్రిగా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలాసార్లు నాతో మాట్లాడారు. ఎందుకంటే వారికి న్యూస్ పేపర్స్ కూడా ఈ జోన్ల వారిగా వారి ఇంటికి వచ్చేది సనత్ నగర్ ప్రాంతం, సికింద్రాబాద్ ప్రాంతం కాబట్టి నాకు ఫోన్ చేసి ఎక్కువ శ్రీనివాసం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. నేను చాలామందిని చూసినా కానీ చాలా చురుకుగా ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలో ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చాలా సందర్భాలలో నన్ను అప్రిషియేట్ చేస్తుంటే నాకు ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వయసులో పెద్దవాడు, అటువంటి వారి ఆశీర్వాదం కావాల్సినటువంటి సందర్భాలు ఇవన్నీ ఉంటే బట్ వారు మరి మరణించినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఈరోజు మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి ధర్మిల ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం. రెండోది నేచర్ క్యూర్ అనేది ఏదైతే మన యొక్క ఆరోగ్యపరంగా మీకు అందరూ తెలుసు, ఈ మధ్యకాలంలో లేట్పోర్ట్ డిసీజ్ వస్తుంది. ఆ మధ్యలో కరోనా వచ్చింది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లేనిపోని రోగాలు వస్తున్నటువంటి సందర్భం. అంటే ఎంతో ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయే సందర్భం. రెండోది మనం హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్గా మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, డాక్టర్ అప్రోచ్ కానివ్వండి, లేకపోతే మనము రెగ్యులర్గా వాకింగ్ కానీ యోగా కానీ చేసేటువంటి సందర్భం.
నేను 2014లో మరి సనత్ నగర్కు రిప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను నేషనల్ హాస్పిటల్కి రావడం, ఇక్కడ విజిట్ చేయడం, ఆ తర్వాత నేను ఇక్కడ అడ్మిట్ కూడా కావడం, ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి మరి వైద్యాన్ని ఏ విధంగా ఇక్కడ మనము అందజేస్తున్నాం,